రైట్. నర్సీపట్నంలో పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు ఒంగోలులో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు మరిన్ని అప్డేట్స్. ఇప్పటివరకు పోలింగ్ పర్సంటేజ్ 1 గంట వరకు చూసుకుంటే 40.26% నమోదైంది. శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్, అక్కడ పరిస్థితి అండ్ పోలింగ్ సరళి ఎలా ఉంది? సార్, పోలింగ్ ఇప్పటివరకు 1 గంట వరకు 40% మాత్రమే జరిగిందని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వచ్చినటువంటి క్యూ లైన్లో ఉన్నటువంటి జనాభాను చూస్తే ఇప్పటివరకు దాదాపు 50% ఓటింగ్ దాటాల్సినటువంటి పరిస్థితి 1 గంటకి. కాకపోతే చాలా చోట్ల టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి, చాలా చోట్ల ఎన్నికల సిబ్బంది కూడా కొంత జాప్యం చేస్తూ ఉన్నారని ఒక ఇది ఫిర్యాదులు కూడా ఓటర్లు చేస్తూ వచ్చారు. ఒక్కొక్క ఓటు వేయడానికి మినిమం 15-20 మినిట్స్ పడుతుందని కూడా అక్కడక్కడ ఓటర్లు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్యూ లైన్లో డిఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో ఉన్నటువంటి క్యూ లైన్లో పరిస్థితి ఇది. ఇప్పుడే లంచ్ టైం కావడంతో కొంతమంది ఇప్పుడు క్యూ లైన్ కొంత మందగించినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. మొత్తం కూడా లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారిగా క్యూ లైన్స్ పెరిగే అవకాశం ఉందని కూడా మనకి అంచనా ఉంది. ఎందుకంటే కేవలం ఇప్పటివరకు చూసుకుంటే 1 గంటకి 40% ఉంది కాబట్టి గతంతో పోల్చుకుంటే గతంలో ప్రకాశం జిల్లాలో 83% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఆ రేంజ్లోనే మనకి పోలింగ్ పర్సంటేజ్ నమోదు అవుతుందనే ఒక అంచనా, ఒక ఆశాభావం కూడా జిల్లా కలెక్టర్ ఉన్నప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా వరకు ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున జరిగింది. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి. క్యాంపెయిన్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంత విలువైందో అనేది కూడా చెప్పే ప్రయత్నం కూడా చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఓటరు ఈసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఓటర్ చైతన్యం నింపినట్టుగా అధికారులకి మనకి అర్థమవుతుంది. ఏదేమైనా ప్రకాశం జిల్లాలో ఓటింగ్ కొంత మందకోడిగా సాగినప్పటికీ ఇప్పటి నుంచి కూడా మరింత ఊపందుకుంటుందనే ఒక అంచనా కూడా ఉంది. దాదాపు 80% పోలింగ్ ఖచ్చితంగా దాటుతుందనేది కూడా ప్రకాశం జిల్లాలో ఒక అంచనా ఉంది. కాకపోతే మధ్యాహ్నం తర్వాత మాత్రం ఖచ్చితంగా చాలా చోట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దర్శి, అలాగే మార్కాపురము, ఉలవపాడు మండలంలో ఉన్నటువంటి కరేడి విలేజీ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి. కొన్ని చోట్లయితే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. చాలా చోట్ల దాడులు జరిగినాయి. కొన్ని చోట్ల కొంతమంది రక్తగాయాలు కూడా అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటి నుంచి మరింత టెన్షన్ వాతావరణం ఉండే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిసేపటి క్రితమే బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నారని కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఒంగోలులో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే నాకు ఎదురైన సిచ్యువేషన్స్ కొన్ని పోలీసుల మీద అనుమానాలు కలుగుతున్నాయని కూడా ఆయన ఆరోపణ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో అటువంటి చెడ్డపేరు రాకుండా ఉండాలంటే పోలీసులు మాత్రం ఖచ్చితంగా అన్ని సెంటర్స్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద కూడా ఒక మెతక వైఖరి కానీ లేకపోతే సాఫ్ట్ కార్నర్ కానీ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ మేరకు ఎన్నికల కమిషన్ కూడా పోలీసులకి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి చర్యలు తీసుకుంటే కనుక సక్సెస్ఫుల్గా ప్రకాశం జిల్లాలో గతంలో ఉన్నటువంటి 83% పోలింగ్ శాతాన్ని కూడా ఖచ్చితంగా దాటుతుందని కూడా మనకి అంచనా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రధానంగా దర్శి, మార్కాపురము, ఒంగోలు, కొండి తదితర ప్రాంతాల్లో పోలింగ్ పర్సంటేజ్ పెంచుకునేందుకు ఏదైతే చర్యలు తీసుకోవాలో అందుకు పోలీసుల పాత్ర కూడా కీలకంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈశ్వర్. రైట్ శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే ఒంగోలులో గతంతో పోల్చుకుంటే 83.3% ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి దాటే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా మా ఒంగోలు రిపోర్టర్ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.